చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ వాక్యం కొరకు చిన్న ప్రార్థన, మరి ఆ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనం ప్రశాంతి గారిని కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేయమ్మా. అయా, మమ్మల్ని ప్రేమించి ఆదరించి కృప చూపించారు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఏ శ్రాంతి దినమున నా ప్రభ నాయన, ఏ వాక్యము మాకు నా ప్రభ మీరు సిద్ధపరిచించారో దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మేము కూడా వినటానికి తినటానికి నా ప్రభ మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి దేవా. అయా, సిద్ధపాటు కలిగి ఆత్మను మాకు దయచేయండి ప్రభ నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభ నాయన. నీ వాక్యమిని వ్యర్థంగా విడిచిపెట్టకుండా నా ప్రభ అయా కంఠభూషణముగా ధరించుకొని ప్రభ నాయన, అయా దాని సారంగా నడవటానికి బ్రతకటానికి మీరు సహాయం చేయండి ప్రభ నాయన. అలాగా మరి దైవజనులు చెప్పిన రీతిగా నా ప్రభ మేమందరము కలిసి ఐక్యత కలిగిన ప్రభ నాయన, అయా ప్రతి ఒక్క పనిలో నాయన ఐక్యత కలిగిన వారిగా ఉండటానికి మీరు సహాయం చేయండి ప్రభ నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. రాలేని వరకు మరొక తరుణం దయచేసి మీరు తీసుకురండి ప్రభు నాయన. అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి మీరు కృప పొందుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నెహెమ్యా గ్రంథము 1 నుంచి 4 వచనాలు మనం ధ్యానాంశంగా తీసుకుందాం. చూడండి, పాత నిబంధన గ్రంథంలో నెహెమ్యా గ్రంథము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. అహల్య కుమారుడైన పాత నిబంధనలో 401 పేజీ నెంబరు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలు, దేవునికి స్తోత్రం చెబుదాం. సంతోషంగా ఉన్నారా? అందరూ ఉన్నారు అనంటే దానికి గుర్తు మనం చెప్పాలి కదా, గట్టిగా చెబుదాం. హల్లెలూయా. బిడ్డలారా, వారమంతా ప్రభు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన ఆదివారం ప్రభు మనకిచ్చారు. ఈ ఆదివారం ప్రభు మనకు ఉచితంగా ఇచ్చారా, డబ్బులు తీసుకుని ఇచ్చారా? కనుక ఉచితంగా ఇచ్చినప్పుడు మనం ఎంతో సంతోషంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 తండు. ఎవరు ఆయన కిలాలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలాలో సమరూప పురుషుండు, అవలీలగానతని గలనమ్మ
అవలీలగానతని గుర్తింప ఎంతో సుందరుడమ్మ నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ. హల్లెలూయా. అయ్యా ప్రసాద్ రమ్మను, ఇక్కడ కూర్చోమనయ్యా, లేకపోతే వాళ్ళ అమ్మాయిని పిలవాల్సి వస్తుంది. కూర్చోయ్యా, కుదురు పుట్టినా కుదురు లేకపోతే అట్ట. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అదండి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు ఒక అధ్యాయాన్ని జ్ఞాపకం చేశారు. ఒక పుస్తకం, నెహెమ్యా గ్రంథము. నెహెమ్యా గ్రంథము బిడ్డలారా, ఇది వ్రాసినటువంటి విధానం మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఇశ్రాయేల్ అందరూ బబులోను దేశానికి చెరకు వెళ్ళారు. దాదాపు 70 సంవత్సరాలు అక్కడ బబులోను దేశంలో బానిసలుగా బ్రతికారు. ఆ తదుపరి మరి బానిసలైనటువంటి ఆ యొక్క ఇశ్రాయేలులు ఆ యొక్క బానిసత్వపు ముగింపులో రాయబడిన పుస్తకాలు 3 పుస్తకాలు. ఒకటి నెహెమ్యా, 2 ఎజ్రా, 3వది ఎస్తేరు. ఈ 3 గ్రంథాలు మరి చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రవక్తలు రాసినటువంటి గ్రంథము. నెహెమ్యా అనేటటువంటి ఈయన గారు దేవునికి ఇష్టమైనటువంటి మరి నమ్మకమైనటువంటి మనిషి. నెహెమ్యా తండ్రి పేరు అహల్య. అహల్య అనే మాటకు యెహోవా కొరకు హకల్య అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా కొరకు కనిపెట్టువాడు అని అర్థం. యెహోవా కొరకు కనిపెట్టువాడు. నెహెమ్యా అనగా యెహోవా ఆదరించువాడు అని అర్థం. యెహోవాయే ఆదరించేవాడు. దేవునికి స్తోత్రాలు. మనల్ని ఆదరించేది ఎవరు? దేవుడే. చూడండి, మనము మన జీవితాల్లో కలిగిన దుఃఖము, వేదన, లేక ఏదైనా తీరని శోకము మనకు కలిగినప్పుడు మనము దేవుని చేతనే ఆదరించబడతాం. మనల్ని ఆదరించేది కూడా దేవుడే. దేవుడు తప్ప మనకు ఆదరణ ఎక్కడ దొరకదు బిడ్డలారా. ఆయన ఆదరించినట్టుగా మరి ఎవ్వరూ ఆదరించలేరు. చూడండి, ఆయన గనక మనల్ని ఆదరిస్తే ఎలా ఉంటుందంటే, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నది. ఆయన ఒక మనిషిని కానీ ఒక కుటుంబాన్ని కానీ ఆదరించాడనుకోండి, ఎలా ఉంటుందో అక్కడ యెహోవా సియోనుని ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలాలన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వనముగా చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలెను అగునట్లు చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, దేవుడు గనక ఆదరిస్తే ఎండిపోయినటువంటి భూములంట ఏదేను తోటగా మారబోతున్నాయి బిడ్డలారా. చూడండి, ఎండిపోయిన మన జీవితాలు చిగురించబోతా ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఆయన అంతగా ఆదరించువాడైనాడు. అందమైన తోటగాను, పచ్చని వనముగాను, ఏదేను తోటగాను ప్రియులారా సియోనును ఆదరిస్తున్నాడు. సియోను అనగా దేవుని మందిరమే. దేవుని మందిరానికి వచ్చే ప్రతి కుటుంబాన్ని దేవుడంట ఏదేను తోట ఎంత పచ్చగా ఉంటుందో అంత పచ్చని జీవితం, అంత చిగురించే జీవితం, అంత ఫలభరితమైన జీవితం దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆయన అంతగా ఆదరిస్తూ ఉన్నాడు బిడ్డలారా. కనుక దేని విషయంలో మనం చింతించవద్దు. అందుకని నెహెమ్యా అనగా యెహోవాయే ఆదరించువాడు. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. నెహెమ్యా ఎవరోనంటే రాజుగారికి మంచినీళ్ళు అందించే మనిషి, రాజుగారికి పానీయం అందించేటటువంటి ఒక ఉద్యోగి. చూడండి, కలెక్టర్ గారి దగ్గర మరి ఒక బిళ్ళతా ఆయన ఉంటాడు, అవల్దార్ లాంటి ఒక ఆయన పని చేయడానికి కదా. కలెక్టర్ గారి దగ్గర పని చేయటానికి ఒక ఆయన కదా, ఒక ఆయన ఈ ఎర్ర బెళ్ళ ఒకటి పెట్టుకుని ప్రిలారా ఆయన ఏమన్నా ఏదో అంటారు, మొత్తం మీద నాకు రావట్లేదు, పిల్ల జమీందారు ఏదో అనుకోండి కదా. సో మొత్తం మీద కలెక్టర్ గారితో మనకు పని ఉంది అని అంటే మనం ఎవరిని పట్టుకోవాలి తెలుసా? ఆయన పిఏ ఆయన పిఏ పర్సనల్ అసిస్టెంట్. సో
నెహెమ్యా కూడా ఎవరనంటే రాజుగారికి పర్సనల్ అసిస్టెంట్. రాజుగారు, ఆయన పేరు అర్తహషస్త. చెప్పండి. ఆహా, ఓకే, మళ్ళీ చెబుదాం. రాజుగారి పేరేంటి? అర్తహషస్త. అర్తహషస్త. ఈయన షుషాను కోటలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర పనిచేసేటటువంటి ఆయనే మన నెహెమ్యా గవర్నమెంట్ ఉద్యోగమే. రాజుగారికి మంచినీళ్ళు అందిస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ రాజుగారి దగ్గర మంచినీళ్ళు అందించిన గవర్నమెంట్ జీతమే, రాజుగారికి టవల్ అందించిన గవర్నమెంట్ జీతమే, రాజుగారికి ఏదైనా భోజనం పెట్టారనుకోండి, ఆయన బల్ల దగ్గర భోజనం వడ్డించి ఆయన కూడా గొప్ప జీతమే. చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు, రాజుగారి ఇంట్లో ఉండేటటువంటి వారు వీళ్ళంతా. నెహెమ్యా, ఒక ఆయన నెహెమ్యా దగ్గరికి వచ్చి ఇట్లా చెబుతున్నాడు, నెహెమ్యా, మన దేశం యెరూషలేము కదా, మరి మన యెరూషలేములో మరంతా కూడా శత్రు రాజు వచ్చి మన దేశాన్ని మొత్తం కాల్చివేసేసాడు. యెరూషలేము మందిరాన్ని కూడా, ప్రార్థన చేసుకునే మందిరాన్ని కూడా అగ్నితో కాల్చివేశాడు. గుమ్మాలు కాలిపోయినాయి, కిటికీలు కాలిపోయినాయి, మొత్తం మందిరం అంతా కాలిపోయింది. అరే, నెహెమ్యా అడిగాడు, ప్రార్థనలు జరుగుతున్నాయా అని అడిగితే అసలు మొత్తం కాలిపోయి ప్రార్థనలు జరగట్లేదు. ప్రార్థనలు ఆగిపోయినాయి, ధూపద్రవ్య నైవేద్యములు ఆగిపోయినాయి, మరి అనుదినం అనిపించాల్సిన బలి ఆగిపోయింది. అంతమాత్రమే కాదు, అసలు మన ఊరుగా లేదు, శ్మశానం అయిపోయింది అని నెహెమ్యాకు చెప్పారు. నెహెమ్యా ఆ మాట వినగానే, అక్కడ రాస్తున్నారు 4వ వచనంలో, ఆ మాట వినగానే నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముఖముతో ఉపవాసం ఉండి మందున దేవునికి విజ్ఞాపన చేస్తుంది. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, మనం ఈరోజు నేర్చుకోబోతున్న విషయం ఇదే. ఏదైనా సరే అనుకోని పరిస్థితులలో ఏదైనా ఒక మాట మరి మనకు వినబడింది. బిడ్డలారా, నెహెమ్యా రాజుగారి దగ్గర చాలా చక్కని జీవితం జీవిస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ జీతం, క్వార్టర్స్ ఇచ్చారు. నెహెమ్యా భార్య, పిల్లలు, వారి కుటుంబం చాలా క్షేమంగా ఉంది. నెహెమ్యా పరిస్థితి చాలా చక్కగా ఉన్నది, చాలా సొగసైనటువంటి జీవితంలో ఉన్నాడు. కానీ నెహెమ్యాకి ఈ వార్త తెలిసినప్పుడు, నేను బాగున్నాను, నా భార్య బాగుంది, నా పిల్లలు బాగున్నారు, ఇక్కడ నేను గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఈ యొక్క షుషాను కోటలో పరాయి దేశంలో బాగానే ఉన్నానని అతడు అనుకోవచ్చు. కానీ బిడ్డలారా, అలా అనుకోలేదు. ఈయన ఎక్కడో దూరమున తన దేశానికి నష్టం కలిగింది. ఆయన పుట్టిన గ్రామానికి, ఆయన ఎక్కడైతే జన్మించాడో ఆ దేశానికి నష్టం కలిగింది. నష్టం కలిగినప్పుడు అతడు పోతే పోయిందిలే, నేను ఇప్పుడు నా పరిస్థితి వేరు కదా, నాకు దేవుడు మంచి స్థాయి ఇచ్చాడు కదా అని నెహెమ్యానట తన స్వార్థం కోసం ఆలోచించలేదు. ఒకవేళ నెహెమ్యా ప్రార్థన చేసి, ప్రభువా నా కుటుంబాన్ని ఇంకా దీవించమని అడిగితే దేవుడు దీవించేవాడేమో. బిడ్డలారా, కానీ నెహెమ్యా దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే, నేను ఒక్కనే దీవించబడ్డం కాదు, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో ఆ దేశం అంతా మరలా పచ్చని వనముగా మారాలని గొప్ప ఆశతో బిడ్డలారా తన గుండెల నిండా నింపుకున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను పుట్టించింది ఒక్కరిని మాత్రమే, నేను ఒక్కరినే బాగుండాలని, నా కుటుంబం ఒక్కటే బాగుండాలని ఎప్పుడు కోరుకోమాకండి. మన ఒక్కరమే బాగుంటాం కాదు బిడ్డలారా, నీ ఒక్కడవే సంతోషంగా ఉండటం కాదు, నిన్ను బట్టి నీ యొక్క గ్రామం లేక నీ సంఘం, నిన్ను బట్టి సంఘానికి వచ్చే కుటుంబాలు అందరూ కూడా వర్ధిల్లాలి. దేవుని బిడ్డలారా, అలాగ నా కోరుకునే మనసు కావాలి. కేవలము ఒక మనల్ని మాత్రమే దేవుడు దీవించాలనుకుంటే జస్ట్ ఒక సెకండ్ పని ఆయనకి. గుర్తుపెట్టుకోండి అమ్మా, దేవుడు మనల్ని ఒక్కరిని దీవించాలంటే సెకండ్ పని ఆయనకి. కానీ అట్లా కాదంట. మన దేవుడు ఎవరనంటే
మన ద్వారా అనేకులకు దీవెన కలగచేసే దేవుడై ఉన్నాడు బిడ్డలారా. అంటే మనం అనేకులకు దీవెనగా మారబోతున్నాం. మనల్ని కనుక ఆదరిస్తే మనం అనేకులకు ఆదరణ కలిగించేవారిగా మారాలని దేవుని చిత్తం. అలా నెహెమ్యా ఒక్కడి ద్వారా దేశానికి దేవుడు ఒక గొప్ప మేలు చేయాలనుకున్నాడు బిడ్డలారా. అందుకని నెహెమ్యా గుండెల్లో గొప్ప భారం బయలుదేరింది. మనము ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి విషయం ఇదే. కనుక నేను ఒక్కనే దీవించబడ్డం కాదు, నా ద్వారా అనేకులకు మేలు కలగాలని కోరుకుందాం బిడ్డలారా. అలా కలగాలి అనంటే మనలో మరి ఉండవలసిన 3 ప్రధానమైన లక్షణాలు ఈ వచనంలో నుంచే నేను మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. నెంబర్ 1, మన ద్వారా మన కుటుంబానికి లేక మన సంఘానికి మేలు జరగాలి, లేక మన యొక్క దేశానికి, మన గ్రామానికి, మన యొక్క పట్టణానికి మేలు జరగాలి అని అంటే మొట్టమొదటిగా నెహెమ్యాలాగా మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. మొట్టమొదటి పాయింట్ ఇది. డిపెండ్ అపాన్ గాడ్. మొట్టమొదటిగా మనం దేవుని మీద ఆధారపడాలి. నెహెమ్యాకి ఒక వార్త తెలిసింది. నెహెమ్యాకి తన దేశాన్ని గురించినటువంటి ఒక వార్త వినబడింది. ఆయన చూడండి, నెహెమ్యా అని ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు వాళ్ళ దేశం నుంచి. అయ్యా ఎవరు అని చూస్తే తన స్నేహితుడే. ఏంటి నాన్న ఏం జరిగిందిరా ఫ్రెండ్ అని అడిగాడు. అయ్యో మన దేశం ఇలా అయిపోయింది, మన యెరూషలేం పట్టణం అంతా సాతానుడు అనగా వారి యొక్క శత్రురాజు వచ్చి మన దేశంలో ఉన్న మొత్తం జనాభానంతా తీసుకుని వెళ్ళిపోయారు. మన దేశంలో ఇళ్ళన్నీ కాల్చేశాడు. ముఖ్యంగా మనం ప్రార్థన చేసే ఆరాధ్య దైవమైన దేవుని మందిరాన్ని కూడా దాని అగ్నితో కాల్చివేశాడు. బిడ్డలారా, ఈ మాటలు ఒక ఆయన చెప్పగానే నెహెమ్యాకి ఏం చేయాలో అర్థం కాక అక్కడ 4వ వచనం మనం చదువుకుంటున్నాం కదా. అతడు ఈ మాట వినిన వెంటనే కూర్చుండి ఏడ్చాడంటండి. ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసి. బిడ్డలారా, మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ వార్త వినగానే ఎవరి మీద ఆధారపడ్డాడు తెలుసా అండి? దేవుని మీద ఆధారపడ్డాడు. ఏదైనా నీకు వార్త వినబడిందా? ఏదైనా చెడు వార్త వినబడిందా? ఏదైనా నీకు దుఃఖకరమైన వార్త వినబడిందా? లేక నీ కుటుంబంలో ఏదైనా చింత కలిగిందా? లేక నీ పిల్లల విషయంలో కానీ, లేక నీ సొంత విషయంలో కానీ నీకు ఒకవేళ ఏదైనా అవసరం వచ్చిందా? వెంటనే దేవుని మీద ఆధారపడాలి. మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన విషయం ఇదే, దేవుని మీద ఆధారపడాలి. నెహెమ్యా చూడండి, ఈ వార్త వినగానే గబగబా పరిగెత్తుకుంటూ తను ఎక్కడైతే పని చేస్తున్నాడో ఆ రాజు దగ్గరికి వెళ్ళి అడిగాడా? అడగలేదు. ఆయన మొట్టమొదటికి వార్త వినబడింది లేదో వెంటనేనంట ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. దీన్ని ఏమంటారంటే దేవుని మీద ఆధారపడటం. బిడ్డలారా, మనం కూడా జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏది శ్రమ వచ్చినా, నీ ఇంట్లో ఒకవేళ నీ కుటుంబీకుల మధ్య ఏదైనా తారతమ్యాలు వచ్చి ఒకవేళ మనసమర్థలు వచ్చాయా, ఒంటరిగా వచ్చి ప్రార్థన చేయి, దేవుని మీద ఆధారపడండి. ఆర్థిక నష్టాలు వచ్చాయా, మందిరానికి రండి, ప్రార్థన చేయండి. ఏదైనా అనారోగ్యత వచ్చి మనశ్శాంతిని కోల్పోయావా, రండి, దేవుని మీద ఆధారపడదాం. ఆధారం ఆయనే కదా. ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడై, ఆధారం ఆశ్రయము నాకు. ఆడండి. ఆపత్కాలమందు ఆశ్రయము. మరోసారి, ఆధారం నాకు, ఆధారం నాకు ఉన్నాని, ఆశ్రయము నాకు, ఆశ్రయము మందు, ఆపత్కాలమందు ఆశ్రయము. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మంచి మాట చూడండి. మనం ఆధారపడాలి. 147వ కీర్తనలో ఉంటుంది, 10-11 వచనాలు. మనుషులు మనందరికి ఇష్టమైనటువంటి మాటగా ఉండాలి ఆ మాట. ఇది నాకు చాలా ఇష్టమైన మాట, మీకు చదివిస్తున్నాను.
147వ కీర్తన 10-11 వచనంలో గుర్రముల బలమును బట్టి ఆయన సంతోషించడు, నరుల కాలు సత్తువయందు ఆయన ఆనందించడు, కానీ తన యందు భయభక్తులు కలవారు. అదండి, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు. అబ్బాబాబా, దేవునికి స్తోత్రాలు చెబుదాం. నాకేంటి గుర్రాలు ఉన్నాయి, నాకేంటి కాలు సత్తువ ఉన్నది, నాకేంటి నా దగ్గర వయసు ఉన్నది, నా దగ్గర బలం ఉన్నది అని అలా అనుకునే వారిని చూసి దేవుడు ఆనందించడంటండి. మరి ఎవరిని బట్టి ఆనందిస్తాడు తెలుసా? తన కృప కొరకు ఎవరైతే దీనులుగా ఎదురు చూస్తారు, కనిపెట్టుకుంటారు. ప్రభువా, ఈ దీనున్నయ్యా, ఈ దీనురాల్ని నేను నీకోసమే కనిపెట్టుకుంటున్నానయ్యా, నా బలం కాదు, నా శక్తి కాదు అని దేవుని మీద, ఆయన కృప మీద ఆధారపడుదుముగాక బిడ్డలారా. దేవుడు తద్వారా మన జీవితంలో అద్భుత కార్యములు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య ఒక సాక్ష్యం విన్నాను. పాపం ఒక ఆయనకి 1500 పుట్టక ఎవరు ఇవ్వక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంటండి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారితో చెప్పాడు, అయ్యా అయ్యగారండి, నేను తట్టని తలుపు లేదు, తొక్కని గుమ్మము లేదు. దేనికోసం? 1500 కోసం. పాస్టర్ గారు అన్నాడంట, అవునయ్యా, మంచిది, అందరినీ తట్టావు, అన్ని గుమ్మాలు దొక్కావు, కానీ నువ్వు ఒకటి మర్చిపోయావు అన్నాడంట. అసలు నువ్వు తట్టాల్సిన ఆయనే తట్టలేదు. నాకు అర్థమైంది అయ్యగారు, మీ గుమ్మమేనే, నాకు అర్థం కాక ఊరంతా తిరిగి వచ్చాను, నాకు అర్థమైంది ప్రభు, నేను మీ దగ్గరికి రాకపోవటం చాలా తప్పు అయింది అయ్యగారు, మీ గుమ్మం కూడా తట్టాలి, మీ తలుపు తట్టినట్టయితే ఖచ్చితంగా కదా. చాలామంది తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు కనుక అయ్యగారు అనంట, నీకు దండం పెడతా స్వామి, నేను కాదు నాయన, తట్టాల్సింది ఎవరో తెలుసా? దేవుడిని. హల్లెలూయా. అయ్యా చెప్పాడంట అయ్యగారు, గట్టిగా చెప్పి, ఆళ్ళీళ్ళు గుమ్మం తట్టే కంటే ఇంటికి వెళ్ళి మోకరించి పరలోకపు గుమ్మం తట్టవయ్యా అన్నాడంటండి. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడు అనంటే తలదించుకుని ఆ యొక్క బిడ్డలారా, ఆ మనిషి ఇంటికి వెళ్ళి భార్య పిల్లల దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉంటే ఉదయకాల సమయంలో ఒక ఆయన వచ్చి ఈయన తలుపు తడుతున్నాడు అంటండి. పాపం ప్రార్థనలో ఉన్న ఆయన తెల్లవారుజాము లేచి ఎవరా తలుపు తడుతున్నాడని తలుపులు తెరిచి చూశాడంటండి. చూస్తే ఒక ఆయన, ప్రిలారా, చక్కగా 6 అడుగుల మనిషి ఒక ఆయన కనపడ్డాడంటండి. ఆయన ఎవరో కాదు, మహా పిసినారంటండి. పిసినారి, నసినారి, రూపాయి కూడా ఎవరికి ఇవ్వని మనిషి. ఆయన అంత కఠినమైన పిసినారంటండి. బిడ్డలారా, ఆయన వచ్చి తలుపు కొట్టాడంట ఈ ప్రార్థన చేసుకుని. ఆయన, అయ్యా ఏంటి షేట్ గారు ఇప్పుడు వచ్చాడు అన్నాడంటండి. ప్రార్థన చేసుకుని ఆయన, అయ్యా నాకు ఎప్పుడో 3000 ఇచ్చావు, నేను పిసినారుని కదా, ఇవ్వలేకపోయాను. నాకెందుకనో నిన్న సాయంత్రం నుంచి నాకెందుకనో ఒక భయం వచ్చింది, 3000 ఇవ్వతావా లేకపోతే చచ్చిపోతావు అని ఒక స్వరం వినబడుతుందంట ఆయనకి. 3000 ఇచ్చిరా, వెళ్ళి 3000 ఇచ్చిరా మీ ఫ్రెండ్కి, ఆయన దగ్గర తీసుకుని 6 సంవత్సరాలు అవుతుంది, దుర్మార్గుడా వెళ్ళు, లేకపోతే ఈ రాత్రే చచ్చిపోతాం అంటున్నాడంటాడు. పిసినారోడికి ఈ స్వరం ఎప్పుడైతే వినబడిందో పిసినారితనమంతా పక్కన పెట్టి 3000 రూపాయలు పాపం చేత్తో తీసుకుని పొద్దుండే తెల్లవారుజామున వచ్చి తలుపు తట్టాడు. బిడ్డలారా, ప్రార్థన చేసుకుని ఆయన ఆ 3000 రూపాయలు చేత్తో తీసుకుని లోపలికి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రభువా నిజంగా నేను వాళ్ళ తలుపులు తట్టానయ్యా, నీ తలుపు తట్టలేదు. నీ తలుపు తట్టేపాటికి పిసినారోని కూడా నాకు దగ్గరికి, అది నీకు స్తోత్రం నాయన. 3000 తీసుకుని అయ్యగారి దగ్గరికి వెళ్ళి 300 కానుక పెట్టి అన్నాడంట. అయ్యగారు తలుపు తట్టా, నాకు ఎన్ని వచ్చినాయో తెలుసా? అడిగింది 1500, కానీ దేవుడు స్తోత్రం చెబుదాం. కనుక మనం ఆళ్ళనీళ్ళని తట్టొద్దమ్మా, ఆళ్ళనీళ్ళని అడిగి మనం అంట పొరుగు బాగొట్టుకోవద్దు.
మనం ప్రభు తలుపు తడదాం. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. ఎవరిని ఆధారం చేసుకోవాలి? ప్రభుని మనం ఆధారం చేసుకుందాం. రెండోది మనం చూస్తే ఆ వచనంలోనే మనం గమనించాల్సింది ఏంటంటే, నెహెమ్యా వినిన వార్తను విజ్ఞాపనగా మార్చాడు. చెప్పండి. మన జీవితంలో ఏదైనా ఒక వార్త వినబడితే అమ్మా ఆ వార్తనంట మనం విజ్ఞాపనగా మార్చాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు? మీకు ఒక వార్త వినబడింది, మీకు ఒక వార్త వినబడింది, మీ అబ్బాయి ఫలానా చోట ఇదిగో త్రాగుతున్నాడనే వార్త వినబడిందా? ఆ వార్తను మీరు అది తీసుకుని ఇంట్లోకి వెళ్ళి దాన్ని విజ్ఞాపనగా మార్చాలి. బిడ్డలారా, నీకు ఒక వార్త వినబడింది, నీ ఆరోగ్యం ఇలా ఉన్నది, స్కానింగ్ తీసి అన్నారు, నీ కడుపులో పుండున్నది, వార్త వినబడిందా? ఇంట్లోకి రా, దాన్ని విజ్ఞాపనగా మార్చండి. నీకు ఒక వార్త వినబడింది, అయ్యో నా కుటుంబానికి ఒక భయంకరమైనటువంటి నష్టం కలగబోతా ఉంది, వార్త వినబడింది కదా. ఆ వార్తను ఏం చేయాలంటే ఎవరికి ఎల్లడిపరచొద్దు. రా, దేవుని మందిరానికి వచ్చి విజ్ఞాపనగా మార్చండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు వినబడే ప్రతి వార్తను ఏం చేయాలంట? గట్టిగా చెప్పాలి ఈ మాట మీరు. దేన్ని? వినిన వార్తను విజ్ఞాపనగా మార్చాలి. బిడ్డలారా, ఈ మధ్య ఒక మామగారిని కలిస్తే, మామగారు ఆమెకు దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి. ఈ వయసులో కూడా ఆమె 3 గంటల సేపు ప్రార్థనలో ఉంటుందండి. మామగారు 3 గంటల సేపు ఎలా ప్రార్థన చేస్తున్నారని అడిగా నేను. ఆవట అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటుందంటండి. ఆమెకు ఒక మంచి హ్యాబిట్, ఆమెకు ఒక హ్యాబిట్ అంటే దాన్ని ఏమంటారు తెలుగులో? అలవాటు ఉన్నది. ఆ అలవాటు ఏంటో తెలుసా? న్యూస్ పేపర్ తీసుకుంటుందంట. న్యూస్ పేపర్ ఆ రోజులో ఆమె ఎస్ఎల్సి, ఆమె 2వ తరగతి చదివింది, న్యూస్ పేపర్ చదువుతుంది. పేపర్ అంట చదువుతా, పేపర్లో ఎక్కడైనా పలానా కుమారుడు కనబట్టలేదు అని పడింది అనుకోండి, ఆ పిల్లోడి పేరు తీసుకుని, ప్రభువా ఈ తల్లిదండ్రులు ఎవరో బిడ్డను కోల్పోయారు, మరి ఎక్కడైనా నక్సలైట్లకు దొరకకుండా, లేకపోతే కిడ్నీలు అమ్ముకునేవాడికి దొరకకుండా, లేకపోతే ఎక్కడైనా పాపాత్ములకు దొరకకుండా, ప్రభువా తండ్రి తల్లిదండ్రులకి చేర్చయ్యా అని ఆ వార్తను తీసుకుని దేవునికి విజ్ఞాపన చేస్తుందంటండి. ఎక్కడైనా బస్సు యాక్సిడెంట్ అయింది, ప్రభువా 28 మంది చనిపోయారంట, ప్రభువా వీళ్ళ పేర్లు ఏంటో నాకు తెలియదు, వీళ్ళకి పిల్లలు ఉండొచ్చు, భార్యలు ఉండొచ్చు, భర్తలు ఉండొచ్చు, నిరసరాయలు అయిపోయారేమో అని ఎక్కడైతే యాక్సిడెంట్ వార్త కనబడిందో ఆ వార్త మీద చేసి ఆ వార్త కోసం 1/2 గంట సేపు ప్రార్థన, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది. ఎక్కడైనా ప్రభువు ప్రియహార ఏదైనా నష్టం కలిగిందని ఆ వార్తలో తెలిస్తే ఆ వార్తను విజ్ఞాపనగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదాం బిడ్డలారా. కనుక మనం కూడా ఈ రోజుల్లో ఇక్కడ కూడుకున్న మన అందరం గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా ఏదైనా వార్త తెలిసిందా దాన్ని ఎలా మారుద్దాం? విజ్ఞాపనగా మార్చాలి. ప్రియులారా, ఇన్ఫర్మేషన్ టర్న్ ఇంటూ ఏ ఇంటర్సెక్షన్ అని ఉంటుంది బైబిల్లో. సో మన యొక్క వార్తను విజ్ఞాపనగా, ఇంటర్సెక్షన్ అంటే విజ్ఞాపన, ఇన్ఫర్మేషన్ అంటే వార్త. ఇన్ఫర్మేషన్ని మనం ఎలా మార్చాలి? విజ్ఞాపనగా మారుద్దాం. మరి నీకు తెలుస్తున్న వార్తలు, ప్రభువా ఫలానా ఆవిడకంట కాలు ఇలా వెళుతూ ఉండగా మోటార్ బైక్ నుంచి డామును పడి ఒక కాలు డుముక్కుని విరిగింది, అలా బ్రోకెన్ అవ్వగానే ప్రభువా స్తోత్రం నాయన, పోయిన వారమే తిట్టింది నాయన, ఇరక్కుండా ఎట్లా ఉంటుందో ప్రభు నాకు తెలుసు నాయన, ఇరుస్తావని తెలుసు ప్రభు, అలా ప్రార్థన చేద్దామా? ఏమండి బిడ్డలారా, మనల్ని తిట్టిన వారి కోసం, మనల్ని దూషించిన వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఎవరైనా తిట్టారనుకోండి, తెల్లారిపాటి జ్వరం వచ్చింది, స్తోత్రం నాయన, నాకు తెలుసు ప్రభు నీకు జ్వరం వస్తుందని తెలుసు, ఎందుకంటే నిన్న తిట్టావు కదా, నేను అనుకున్నా జ్వరం వస్తుందని నీకు. మనం ఎట్లా చేయాల్సిందేనంటారా అమ్మా? చేయకూడదు. బిడ్డలారా, మనమంట వార్త తెలిసినప్పుడు దాన్ని మనం విజ్ఞాపనగా మార్చాలి. లేకపోతే ఎవరికైనా మంచి జరిగిందా ఆ వార్తను బట్టి మనం దేవునికి స్తుతి వస్త్రం కట్టుకోవాలి. బిడ్డలారా, చెప్పట్లా చూసారా? చెప్పరు. ఎందుకంటే
ప్రసాద్ ఫ్రిడ్జ్ కొన్నాడు అనుకోండి, ఫ్రిడ్జ్ కొన్నాడా, ఎక్కడో తెచ్చుంటాడులే, కాదు, మా ప్రసాద్ ఫ్రిడ్జ్ కొన్నాడు, దేవునికి స్తోత్రం చెబుదాం అని మనం దేవుని స్తుతించాలి బిడ్డలారా. హల్లెలూయా కదా. ప్రసాద్కి చక్కని బిడ్డ, అందమైన బిడ్డ కలిగింది, మనందరం దేవునికి స్తోత్రం చెబుదాం కదా బిడ్డలారా. మరి మనం గమనించినట్లయితే చూడండి, వార్తను విజ్ఞాపనగా మార్చాలి. హిజ్కియాకు ఒక వార్త వినబడింది, హలో హిజ్కియా, హలో హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకో, తమరిక చనిపోయే రోజులు దగ్గర పడ్డాయి, చనిపోతారు. మరణ వార్త వినబడింది ఎవరికి? హిజ్కియాకి. వినబడిన వెంటనే హిజ్కియా గోడ తట్టు తిరిగి ఆ వార్తను విజ్ఞాపనగా మార్చుకున్నాడు బిడ్డలారా. గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి అతడు ప్రార్థన చేశాడు. ఏ వార్త, చెడ్డ వార్త వినబడిందో ఆ వార్త చెప్పిన దేవుడే మరొక వార్తను పంపించాడు. హిజ్కియా, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడుతుందని. విజ్ఞాపనలో ఉన్న శక్తి ఇది బిడ్డలారా. వార్త వినబడింది, వార్తను విజ్ఞాపనగా మార్చాడు దేవుడు, దాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా కదా. బైబిల్ యోషియా అనే ఆ రాజు కొన్నాడు, ఆయన చెడ్డవాడిగా జీవిస్తే వార్త వినబడింది, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని అన్నాడు ప్రభు. అంతే, వెంటనే మార్పు చెందాడు. దేవుడు ఆయన్ని ఆయుష్తో నింపటమే కాదు, గొప్ప ఆరోగ్యం ఇచ్చి రాజుగా నిలబెట్టుకున్నాడు దేవుని బిడ్డలారా. కనుక వార్త వినబడిందా, ఆ వార్తను మన విజ్ఞాపనగా మార్చుకోవాలి బిడ్డలారా. తర్వాత మూడోది చెప్పి నేను ముగిస్తాను, గమనించండి. మూడోది ఏమిటంటే ప్రియులారా, ఆ వచనంలోనే ఎవరు చెప్పకపోయినా భారభరితమైన హృదయంతో, భారభరితమైన ఆత్మతో అతడు ప్రియులారా నెహెమ్యా అందరి భారము అతన్ని నెత్తి మీద వేసుకుని ప్రభు సన్నిధిలో ప్రియులారా మొరపెట్టడం ప్రారంభించాడు. అంటే అందరి కొరకు భారము మోయువాడుగా ఉన్నాడు బిడ్డలారా. ఇది మూడోది మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. నెహెమ్యాకి వార్త వినబడగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అని ఎవరని చెప్పారు? ఆయనకి చెప్పలేదే. సంఘస్థులు చెప్పలా, ఇంటోళ్ళు చెప్పలా, లేకపోతే తనతో పాటు పనిచేసేవాళ్ళు చెప్పలా. ఎప్పుడైతే వార్త వినబడిందో అతడు వెంటనే 4వ వచనం మనం చదువుకుంటే ఏముందమ్మా? వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల పాటు దుఃఖముఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవునికి చేశాను. దీని అర్థం ఏంటంటే ఎవరు చెప్పకుండానే అతడు ఉపవాసం ఉన్నాడు, ఎవరు చెప్పకుండానే విజ్ఞాపన చేశాడు, ఎవరు చెప్పకుండానే దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఎవరు చెప్పకుండానే అందరి కోసం భారంతో ప్రియులారా ఆ దేశాన్ని గురించిన భారం అతని గుండెల నిండా ఉన్నది బిడ్డలారా. మనం కూడా మూడోది భారం ఉండాలి. ఏముండాలమ్మా? భారం ఉండాలి. రేపొద్దున మనకు ప్రియులారా క్రిస్మస్ ఆరాధనలు రాబోతున్నాయి, డబ్బులు బోళ్ళంత కావాలి, అలాగే వస్తువులు కావాలి, మనుషుల సహాయం కావాలి బిడ్డలారా. మనకు ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, మనకు కావలసినవన్నీ కూడా ప్రార్థన చేయండి. భారం ఉండాలి. మందిరంలో దైవజనులు మ్యాట్ గురించి అడిగారు, లైటింగ్ గురించి అడిగారు, ఇదిగో మరి బాక్స్ ఇంకోటి మిక్సర్ కావాలని అడిగారు, ఇంకా ఇదిగో ఫలానా విషయాన్ని అడుగుతున్నాం. భారం ఉండాలి. నేను చెప్పటం కాదమ్మా, మీకు కూడా భారం ఉండాలి. అసలు నేను చెప్పకుండానే అయ్యగారు నాకు ఈ భారం ఉంది ఈ మందిరం పట్ల అని ఒక ఆసక్తి కలిగిన వారు కావాలి బిడ్డలారా. మీలో ఎదుగుతున్నారు అన్నదానికి సాదృశ్యం ఏంటో తెలుసా? మనం ఆత్మలో ఎదుగుతున్నాం, భక్తిలో ఎదుగుతున్నాం అన్న దానికి కారణం ఏంటో తెలుసా? నేను చెప్పకుండానే ఈ మందిరానికి, ఈ పరిచర్యకి మేలు చేయడానికి నీలో ఏదైనా ఒకటి తీసుకురావాలి ఇక్కడ బిడ్డలారా. అది నీ ఆయుష్ అవ్వచ్చు, నీ ఆరోగ్యం అవ్వచ్చు, నీ చేతులు అవ్వచ్చు, నీ కష్టార్జితం అవ్వచ్చు, నీ బిడ్డలే అవ్వచ్చు, నువ్వే అవ్వచ్చు బిడ్డలారా. హల్లెలూయా ఉండాలి బిడ్డలారా. హరి గారు మరి ఆయన పనిచేసే యజమానుడిని అడిగాడు. మనం ఆయన ఎవరో తెలియదు, కుర్చీలను అడుగుతున్నాం. ఆయన హరిగారికి ఆ గుండెల్లో మంట కలిగింది. అయ్యో మా దైవజనులకి ఇలా కుర్చీల విషయం అడుగుతున్నాడు అని యజమానుడికి ఆయన భారంతో చెప్పాడు. నేను హరిగారికి ఈ మాట చెప్పలేదమ్మా, అయ్యా అడగండి ఎవరినైనా, నేనేమైనా అడిగానా? అడగలేదమ్మా. కానీ భారం తీసుకున్నాడు.
బిడ్డలారా, మందిరానికి కుర్చీలు నేను వేయలేకపోతున్నాను, వేరే ఒక ఆయన ద్వారా సహాయం చేపించాలి. అది నిజమైనటువంటి భక్తికి నిదర్శనం బిడ్డలారా. ఏదో మన వస్త్రం ఇది ఈ పని చేస్తే అయ్యగారికి లాభం కలగవచ్చు అని నీ స్వార్థం ఉంటే, మీ బిడ్డలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, నీ బిడ్డలను ఎప్పుడైనా అడిగావా? మందిరంలో అరే నీకు ఇంత ఉద్యోగం వచ్చింది, నేను మందిరంలో ఓళ్ళని సంవత్సరాల నుంచి వెళ్తున్నారా, అక్కడ వాక్యం వింటున్నా, ఇలా జీవిస్తున్నాను రా, ఒక సహాయం చేయరా బాబు అని ఎవరైనా అడిగిన తల్లులు ఉన్నారా? అడగండి మీ బిడ్డల్ని. ఏమి నీలో ఆ భారం, ఆ బాధ్యత ఉంటే దైవజనునిగా ఎంత సంతోషపడుతుందో తెలుసా అండి బిడ్డలారా. ఇది మన సంఘానికి కావాలి, భారం కావాలి, అనగా బాధ్యత ఉండాలి. భారం అనేది ఒక బాధ్యతగా ఉండాలి బిడ్డలారా, బాధ్యత ఉండాలి. కనుక మనం మన జీవితాలు ఎదగాలి. సంకుచితమైన మనస్సుతో మనం ఉండకూడదు బిడ్డలారా, ఉండకూడదు. సార్ రండి, సార్ రండి. ఓకే. కనుక స్టూడియో ఆయన వచ్చారు, మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచినట్లయితే దేవుని బిడ్డలారా, అలాగున భారం కలిగి ఉందాం. అడగండి దేవుని పరిచర్య కొరకు. నీలో ఏం భారం ఉంది? ప్రభు దగ్గరైనా ప్రార్థన చేస్తున్నావా? అయ్యగారు మనం ఈ యొక్క పరిచర్య కొరకు నేను 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానయ్యా. లేకపోతే అయ్యా నా బిడ్డలతో నేను చెప్పుకున్నాను, ఇగో ఈ మందిరం పరిచర్యలో మన వంతు మనం కష్టపడాలి, ఎలా కష్టార్జితం వెచ్చించాలి. మీలో భారం ఉన్నదా? బాధ్యత ఉన్నదా బిడ్డలారా? ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య మీకు వందనాలు. మాకు అందించిన సందేశం బట్టి వందనాలు. నెహెమ్యా నా ప్రభు 3 విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి, ఆ వార్త వినగానే దేవుని మీద ఆధారపడ్డాడు నాయన, దేవుని మీద ఆధారపడ్డాడు, వార్తను విజ్ఞాపనగా మార్చుకున్నాడు. 3వది, ఆ వార్త వినగానే భారం తీసుకున్నాడు, బాధ్యత తీసుకుని అయ్యో నా దేశం అంత ఎట్లయిపోయిందా అని గోని పట్ట కట్టుకుని అయ్యో ఉపవాసం ఉన్నాడయ్యా, భారం కలిగి ప్రార్థన చేశాడు. అలాంటి బాధ్యత మాకు దయచేయనాయన, బాధ్యత దయచేయనాయన. ఒకవేళ నేను చేయలేకపోతే నా ప్రక్కనున్న సహోదరుని అయ్యా మీరైనా చేయండి, సహాయం చేయండి. దైవజనులు ఎంతగా అడుగుతున్నారు, దైవజనులు ఎంతగా మన కోసం ప్రాధేయపడుతున్నాడు. భారం తీసుకుని నీ బిడ్డలను అడుగమ్మా, తప్పులేదు. నీ ఇంట్లో నీ భర్తను అడుగు, నీ కూతుర్ని అడుగు, నీ ఇంట్లో వాళ్ళని అడుగు, భారం తీసుకుని చేయి. అప్పుడు సంతోషం, దేవునికి ఆనందం కలిగింది. ప్రార్థన చేద్దాం బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మాకు అందించిన ఈ సందేశాన్ని బట్టి వందనాలు. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా మాతో మీరున్నందుకు వందనాలు. మాకు అందించిన ఈ సందేశం, నెహెమ్యా యెహోవా ఆదరించువాడని విన్నాం, మమ్మల్ని ఆదరిస్తానని 51 అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం అంటున్నావు. ఇదిగో ఎండినటువంటి ఎడారి లాంటి భూమిని ఏదేను వనముగా మార్చు ఆదరణకర్తను నేను కానా అంటున్నావు ప్రభు. నిశ్చయముగా మా మందిరములో ప్రతి కుటుంబము ప్రభువా ఏదేను తోటలుగా మార్చబడును గాక నాయన ప్రభు, పచ్చని వనములగును గాక. తండ్రి నీకు వందనాలు. మా కుటుంబాలు వర్ధిల్లాలి ప్రభువా, మా బిడ్డల హృదయాలు వర్ధిల్లాలి నాయన. మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సార్ ఆ యొక్క